ఇక కాకినాడ వెళ్లడం, ఈ భాస్కర్ గాడితో నీలాంబరికి విడాకులిప్పించడం కన్ఫర్మ్. పదండి. నా మాటేనంత బావా, నువ్వైనా చెప్పు, నేను మోసం చేస్తానా బావా? నువ్వు మోసాలు చేయవని ఇప్పటిదాకా అనుకున్నాను చిట్టమ్మ, కానీ జరిగేవన్నీ చూస్తుంటే నాకు కూడా అనుమానం వస్తుంది. ఎంత మాట అన్నావు బావా? ఊరందరూ అనుమానిస్తే నీకు చెప్పుకుంటాను, అట్లాంటిది నువ్వే నన్ను అనుమానిస్తే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి బావా? నా తల్లి మీద పొట్టేటి చెప్తున్నాను బావా, ఆ డాక్యుమెంట్స్ నేను దాయలేదు. విన్నావుగా కాంతమ్మా, ఏ బిడ్డ తన తల్లి మీద ఒట్టు పెట్టి అబద్ధం చెప్పదు. చిట్టమ్మ చెప్తుంది నిజమే. నిజంగానే ఎవరు ఆ డాక్యుమెంట్స్ దాచుంటారు. ఆ డాక్యుమెంట్స్ పోతే ఏంటి? గుడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీ ఆస్తి నీ పేరు మీదకి నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను. వద్దు వీరనారాయణ గారు, వీళ్లతో పడ్డ మోసాలు కష్టాలు చాలు. మా దారిన మేం పోతాం. తాత, నీ కాళ్ళట్టుకుంటానత్త, మా అన్నీని వదిలి విడదీయకత్తా. అలా విడదీయకుండా ఉండాలంటే నా ఆస్తి పేపర్లు నాకు కావాలి. ఏంటే ఆస్తి ఆస్తి అంటూ తెగగించుకుంటున్నావు? ఎంత ఉంటుంది? మహా అంటే ఓ 50 కోట్లుంటుందా, లేక 100 కోట్లుంటుందా? ఈ చిట్టమ్మ మాటలు నమ్మి ఆస్తులన్నీ పోగా మాకు మిగిలింది 50 కోట్లండి. అవి కూడా లేకపోతే మేమెలా బతుకుతాం? ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా పోనివ్వను. ఒరే వీరనారాయణ, వాళ్ళకి 50 కోట్ల ఆస్తుందంట. చిట్టమ్మ గనక వాళ్ళకి ఆస్తి ఇవ్వలేకపోతే ఆ ఆస్తి ఏదో మనమే ఇద్దాం. ఏమంటావు? నీ మాటే నా మాటమ్మా. చూడు కాంతమ్మా, మాతో పాటు గుడికి రండి. అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఇంటికొచ్చాక చిట్టెమ్మతో నేను నీకు ఆస్తిపిస్తాను. ఒకవేళ కుదరని పక్షంలో ఆ 50 కోట్ల ఆస్తిని నేనే నీకిస్తాను. నన్ను నమ్ము. అక్క, ఆ ఈరనారాయణ గారు మాటంటే మాటే. మన ఆస్తి ఎక్కడికి పోదు. పొరపాటున ఆయన మాట కాదని కాకినాడ వెళ్తే ఆ 50 కోట్లు మనకు దక్కవే. అర్థమైందిరా. సరే వీరనారాయణ గారు, మీరు మాటిస్తున్నారు కాబట్టి, తిరిగొచ్చాక 50 కోట్లు మీరే ఇప్పిస్తానన్నారు కాబట్టి ఇప్పుడు మీతో పాటు గుడికొస్తున్నాం. అలా అని ఆ భాస్కర్ చేసిన తప్పులన్నీ క్షమించామని మాత్రం కాదు. మేము ఉన్న పలంగా వెళ్ళిపోతే మీ పరువు పోతుందన్న ఒకే ఒక్క కారణంతో మీతో పాటు రావడానికి ఒప్పుకున్నాం. అలాగే బావా, చాలా సంతోషంగా ఉంది. గుడి నుంచి తిరిగి రాగానే నేను మీ ఆస్తి మీకు ఇచ్చేస్తాను. చూస్తాను ఇచ్చిన మాట మీద ఎంత కరెక్ట్గా నిలబడతావో. సరే సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళదాం పదండి. పదమ్మా. ఇదేనమ్మా మా తాతగారు కట్టించిన ఆలయం. లోపలికి.
మన కుటుంబంలో ఎవరు పుట్టినా పుట్టు వెంట్రుకలు ఈ ఆలయం దగ్గరకొచ్చి తలనీలాలు సమర్పించడం మన వంశాచారం. అవును, కానీ మా దురదృష్టం కొద్దీ చిన్నప్పుడే నువ్వు మాకు దూరం అయ్యావు. దాంతో నీ తలనీలాలో ఈ ఆలయం దగ్గర సమర్పించుకోలేకపోయాం. కనీసం ఇప్పటికన్నా ఆ ఆచారం పూర్తవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానమ్మా. అంటే ఏంటండి, కొంపదీసి చిట్టమ్మకి ఇక్కడే గుండు చేయిస్తారా ఏంటి? తప్పే ఉంది. మా వంశ ఆచారాన్ని కాపాడడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నా. శభాషమ్మా, విన్నారుగా? అది మా వారసురాలంటే. వంశం కోసం ఏం చేయడానికైనా మేమెప్పుడు సిద్ధంగానే ఉంటాం. అదే మా బిడ్డ మరోసారి నిరూపించింది. సార్, ఈ వయసులో గుండెండి సార్, కాస్త ఆలోచించండి. కోకిలమ్మ, నువ్వేం కంగారు పడకు. చిన్నప్పటి వయసులో అంటే గుండు చేయిస్తాం. 20 ఏళ్ళొచ్చాక కూడా గుండెలా చేయిస్తాం? కాకపోతే ఆ స్వామివారికి క్షమాపణలు చెప్పుకొని 3 కత్తెర్లిస్తే సరిపోతుంది. అలాగే నాన్నమా, ఇప్పుడే వెళ్ళి తలనీలాలు సమర్పిద్దామా? వీరనారాయణ గారు నమస్కారం. నమస్కారం గురువుగారు. మీకు ముందుగా కబురు పెట్టి మా కుటుంబం మొత్తం వచ్చాం. చాలా సంతోషం. మీరు ఈ ఆలయానికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఇన్నాళ్లకి మీ దర్శన భాగ్యం కలిగింది. ఒక్క నిమిషం గురువుగారు. మా వారసురాలు తలనీలాలు సమర్పించుకుని వస్తాం. ఆ తర్వాతే స్వామివారిని దర్శించుకుంటాం. శుభం. అలాగే వెళ్ళిరండి. ఈలోపు పూజకి ఏర్పాట్లన్నీ చేస్తాం. అలాగే గురువుగారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. వీరనారాయణ గారు, మమ్మల్ని వెళ్ళి ఆ రథం ఏర్పాట్లు చూడమంటారా? తప్పకుండా. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. పూజ ముగించుకొని మేము వస్తాం. అలాగే. బాబాయ్, నేను మీ వారసురాలు కాదు కదా. వాళ్ళేమో రథం లాగమంటున్నారు. నేను లాగాక రథం కదలకపోతే ఇక్కడున్న వాళ్ళందరికీ అనుమానం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు అబద్ధం చెప్పి ఈ జనాలందరినీ మోసం చేసి నన్ను అట్టుకొచ్చావని అందరికీ తెలిసిపోద్ది. అదే జరిగితే మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు బాబాయ్. నువ్వేం భయపడకమ్మా. అన్నిటికీ ఆ శ్రీమన్నారాయణుడే ఉన్నాడు. మన సంకల్పంలో ఎలాంటి స్వార్థం లేదు. ఖచ్చితంగా రథం కదిలి తీరుతుంది. ఎలా కదులుతుందండి? మీరు కాని వెనక నుంచి నెడతారా ఏంటి? వాళ్ళ వారసురాళ్ళు ఆగితేనే రథం కదిలిద్దని చెప్తున్నారు కదా. అప్పుడు సిట్టెమ్మలు ఆగితే ఖచ్చితంగా రథం కదిలి తీరాలి కదా. ఏమన్నా కుటుంబరావు, చిట్టెమ్మ లాగితే రథం కదలాలా? అంటే చిట్టెమ్మే మా వారసురాలా? అలా అని కాదండి. ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉండుంటే సిట్టెమ్మ వారసురాలు కాదని తెలిసిపోద్దని అట్ట కవరింగ్ చేసినానండి. సరే కుటుంబరావు, నీ నోటి పుణ్యాన చిట్టెమ్మే మా వారసురాలైతే మేమెంత అదృష్టవంతులమో. అమ్మా, ఒకసారి వెళ్ళి శ్రీపాద గురువు గారిని కలిసొద్దామా? గురువుగారు ఇక్కడే ఉన్నారా? అవునమ్మా, ఆయన ఇక్కడే ఉన్నారంట. ఒకసారి వెళ్ళి కలిసొద్దాం పదా. అలాగేరా. ఆయనైతే మన వారసురాళ్ళెక్కడున్నారో ఖచ్చితంగా చెప్తారు, లేదా ఏదో ఒక దారి చూపిస్తారు. చిట్టమ్మా, మీరు వెళ్ళి ఆ తలనీలాల కార్యక్రమం చూడండమ్మా. నేను అమ్మ వెళ్ళి గురువుగారిని కలిసొస్తాం. అలాగే బాబాయ్. పదమ్మా. ఒరే అవతారం, అక్క, వీరనారాయణ ఏం చెప్పాడో విన్నావుగా? ఇంకా సేపట్లో చిట్టమ్మకి తలనీలాలు తీస్తారంట. అవునే అక్క. ఆ తలనీలాలు సమర్పిస్తే ఆ పశుపతి అడిగినట్టే చిట్టమ్మ ఎంట్రుకలు అడిగి ఇచ్చేయచ్చు. అవునరా, చిట్టమ్మ వెంట్రుకలు తీసుకొని ఆ పశుపతి ఏం చేస్తాడో తెలియదు కాని వాడికి సహాయం చేసినందుకు మన ఆస్తి మనకి తిరిగొచ్చేలా చేస్తాడ్రా.
అవునే అక్క. అవును, ఇంతకీ ఆ వీరనారాయణ ముసల్ది ఎక్కడికెళ్లారు? ఒరే అవతారం, అక్క రే ఆ పశుపతి వచ్చాడ్రా. అవునక్క, ఆడెక్కడికి ఎందుకు వచ్చాడు? మాటిచ్చాంగా, చిట్టెమ్మ కాలి కింద మట్టో తల వెంట్రుకలో ఇస్తామని. వాటి కోసమే వచ్చినట్టున్నాడు. వెళ్ళి వాడి సంగతి ఏంటో చూద్దాం పద. పద పదక్క. బావా, ఇక్కడెక్కడ కోనేరు ఉందంట కదా, అక్కడే తలనీళ్ళాలిస్తారంట కదా, అక్కడికి వెళ్దావా? నాతో మాట్లాడొద్దని చెప్పానుగా, ఎందుకు ఊరికూరికే మాట్లాడి విసిగిస్తావు? మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను ఈ ఒక్కరోజే ఇక్కడ ఉంటాను. ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళిపోతాను. బావా బావా, రే అనియా, చూసేవారా? బావ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనేం మాట్లాడినా పిసుకుంటున్నాడు, చిరాకు పడుతున్నాడు. ఇదంతా నా వల్లే. సిటీ పోయి బావకు జరిగింది చెప్పి క్షమాపణలు చెప్దాం పద. పద పద. ఇందాక చూసినప్పుడు ఇక్కడే ఉండాలి కదరా, ఇంతలోనే ఏమైపోయాడు? నాకు అదే అర్థం కాలేదక్క. చూద్దాం పదా. పద. అవతారం, పశుపతి అక్కడున్నాడ్రా. అవునక్క. సరే వెళ్దాం పద. పద పద. తమ్ముడు, 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 రా, రా. అవతారం, 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 రారా, రారా, రా, ఇక్కడ, రారా, 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 చెయ్యివ్వు, ఇవ్వు, ఇవ్వు. రారా, రారా తమ్ముడు, నేను కాపాడుతా. చెయ్యవురా. పశుపతి, నా తమ్ముడిని కాపాడు. నా తమ్ముడు చచ్చిపోయేలా ఉన్నాడు, కాపాడు. ఒక పక్కన నా తమ్ముడు ఊపిలో పడి చచ్చిపోతుంటే ఆ ఎదవ నవ్వేంటి? కాపాడు నా తమ్ముడిని, కాపాడు. కాటేరి పిశాచి, వాణ్ణి కాపాడండి. ఇక్కడ ఊపు ఉండాలి కదా, లేదేంటి? నేను సృష్టించింది. అంటే ఇందాక మేం చూసిన ఊబి? చూసేవారికి అది ఊబిలా కనపడుతుంది, కాని అది నేల. చూసేవారికి అది నేలలా కనబడుతుంది, కాని అది ఊబి. ఏది ఊబో ఏది నేలో అర్థం కాక ఇప్పుడు నీ తమ్ముడు ఇరుక్కున్నట్టే. ఇంకా సేపట్లో ఆ చిట్టెమ్మ ఇదే ఊబిలో ఇరుక్కుంటుంది, ఇదే ఊబిలో పడి చావబోతుంది. అలాగా? ఒరే తమ్ముడు, నీకేం కాలేదుగా? నాకేం కాలేదక్క, కాకపోతే బట్టలే పూర్తిగా తడిసిపోయాయి. ఇప్పుడు ఈ తడి బట్టలతో గుళ్ళోకి ఎలా వెళ్తామక్క? పశుపతి, వీడి బట్టల సంగతి ఏంటో చూడు. తడి బట్టలతో తిరగలేడు. మేమే తడిపాం, మేమే ఆర్పేస్తాం. మసూచిక,
ఆహా, అద్భుతం అద్భుతం పశుపతి. తడిచిన బట్టల్నే పొడి బట్టలుగా మార్చావంటే నువ్వు మామూలోడివి కాదు. నన్ను తర్వాత పొగడొచ్చు, ముందు నువ్వు చెయ్యాల్సిన పనేంటో చెబుతా విను. ఇంకా సేపట్లో చిట్టెమ్మకి తలనీలాలు తీయబోతున్నారు, అవునా? అవును పశుపతి. ఆ తలనీలాలు తీసిన వెంటనే నువ్వు ఆ తల వెంట్రుకలు తెచ్చి నాకిస్తావు. వెంట్రుకల్ని పూజలో పెట్టి దాన్ని ఊబి దగ్గరికి తీసుకొచ్చి ఆహ్వానించబోతున్నాను. అర్థమైంది పశుపతి. ఇదే ఊబిలో పడేసి దాన్ని చంపబోతున్నావు, అంతే కదా? అవును. త్వరగా వెళ్ళి ఆ తల వెంట్రుకలు తీసుకొచ్చే పనిలో ఉండో. అలాగే పశుపతి. పదరా తమ్ముడు. ఒక్క నిమిషం. ఆ భాస్కర్ చేతికున్న తాయెత్తు తెగిపోవాలి. ఆ తాయెత్తు వాడి చేతికి ఎక్కువసేపు ఉండకూడదు. చేతికుంటే ఏమవుతుంది పశుపతి? అవన్నీ క్షుద్ర రహస్యాలు. చెప్పింది చెయ్యి చాలు. అలాగే పశుపతి, పదరా. బా 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 బావా, బా బావా, బా బావా. ఏంటి బావా, నాతో మాట్లాడవా? నేనేం తప్పు చేశాను? ఒకప్పుడు నాతో ఎంత ప్రేమగా మాట్లాడేవాడివి, మాట్లాడితే ఇప్పుడు నన్ను శత్రువులా సొత్తావేంటి బావా? మరెలా చూడమంటావు చిట్టమ్మా? అసలు నేనెవరిని? నేను మీకేమవుతానని? అసలు నేను మీతో ప్రేమగా అభిమానంగా ఎందుకుండాలి? ఏంటి బావ అలా మాట్లాడుతున్నావు? మరింకెలా మాట్లాడాలి? అసలు నీకు మాట్లాడే అర్హతే లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బావా, నువ్వు మా అన్నయ్యని అపార్థం చేసుకుంటున్నావు బావా. మా అన్నయ్య పశుపతి వల్ల చిక్కుకున్నాడు. ఆడి మంత్రతంత్రాలకి ఆడు బలైపోతున్నాడు బావా. ఏంటిది? ఇదో కొత్త నాటకమా? బా అది కాదు బా, ఒకసారి నా చేసుడు. చూడ్డానికి ఏముంది? చేతికో తాయెత్తు. ఆ తాయెత్తుండు బట్టే ఆడు మామూలు మంచిగా మాట్లాడగలుగుతున్నాడు బావా. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అవును బావా, ఆ పశుపతి నన్ను చంపేస్తానని అందరి ముందు మనకి వార్నింగ్ ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి నన్నేటి సేలేక ఇదిగో ఇట్ట మా అన్నయ్యని వాడి వశం చేసుకొని వదిలిని అనరాని బాటలో అనేలా చేశాడు. ఆ విషయం తెలిసే వీరనారాయణ బాబాయ్ మా అన్నయ్య చేతికి ఆ తాయెత్తు కట్టమన్నారు. కట్టాం. కానీ ఆడికి తెలియకుండానే ఆ తాయెత్తు పీకేసుకున్నాడు. అందుకే దేవత లాంటి వదిన్ని అనుమానిస్తున్నాడు బావా. అవును బా, మన నీలాంబరి దేవత తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రినని చెప్పాలనుంది. కానీ ఆ యదవ మాంత్రికుడు నా నోరు నొక్కేశాడు బావా. నా పెళ్ళానికి నన్ను శత్రువుని చేశాడు బావా. నా మనుషులతోనే నన్ను తిట్టించేలా చేశాడు బావా. ఇప్పుడు చెప్తున్నాను బావా, నీలాంబరి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే. ఆ నా రక్తం పంచుకుని పెరుగుతున్న నా బిడ్డే. ఎన్నో కదా బావా, ఇప్పుడేమంటావు? అవును బావా. నిజమా బావ? నువ్వు చెప్పేది నిజమా? నువ్వు మా అక్క నన్న మాటలన్నీ అబద్ధమే కదా? నీ అనుమానాలన్నీ నిజం కాదు కదా? ఇంకా అనుమానం ఏంటి బావా? మా అన్నయ్య తెలిసి ఏ తప్పు చేయడు. ఇదంతా ఆ పశుపతి చేసిన మాయ నాటకం బావా. నేను నమ్మలేకపోతున్నాను చిట్టమ్మా. నిన్న మా అక్కని అంతలేసి మాట్లాడిన మీ అన్నయ్య ఈరోజు మా అక్కని దేవత అంటుంటే ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఇంకా అనుమానం ఏంటి తమ్ముడు? మీ బావ గురించి నాకు తెలుసురా. ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా తెలుసురా. భాస్కర్ ఇప్పుడు చెప్పిన మాటలు నువ్వు నమ్మవేమో గాని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానురా. థ్యాంక్ యూ వదినా. కనీసం నువ్వైనా మా అన్నయ్యని అర్థం చేసుకున్నావు. ఈ విషయాన్ని కెట్టా చెప్పాలా? జరిగిన దాంట్లో మా అన్నయ్య తప్పేం లేదని ఎలా నిరూపించాలా అని నాలో నేనే మదనపడిపోతున్నాను. నువ్వేం బాధపడకు చిట్టమ్మా.
భాస్కర్ గురించి నాకు తెలియకపోతే కదా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి భాస్కరే తండ్రిని ఏనాటికైనా అంగీకరిస్తాడన్న నమ్మకంతోనే ఉన్నాను. నా నమ్మకం నిజమని ఈరోజు భాస్కరే నిరూపించాడు. ఐ లవ్ యూ భాస్కర్. లవ్ యూ భాస్కర్. నన్ను క్షమించిన నీలమ్మరే, నాకు పుణ్యం పట్టి పిచ్చివాకుడు వాగాను. ఆ మాట్లాడిన మాటలకి చేసిన తప్పులకి ఇదిగో ఇప్పుడు నీ ముందు చంపలేసుకుంటున్నాను. నన్ను ఆపకు సిట్టి. నా పెళ్ళం దేవతే, నన్ను మాత్రమే దైవంలా భావించే పిచ్చిది. ఆ పశుపతి గారి మంత్రాల వల్ల మాయల వల్ల నా పెళ్ళాన్ని నిందించాను అంతేగాని లేదంటే నాకు బిడ్డ పుట్టపోతున్నందుకు సంబరాలు చేసేవన్నే సంబరాలు. సారీ బావా, నువ్వు మా అక్కని కావాలని అవమానించావు అనుకున్నాను. కానీ నీ మనసులో మా అక్కంటే ఇంత ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదు. ఏదేమైనా నువ్వు చేసిన తప్పులకి మా అక్కకి క్షమాపణ చెప్పావు. నువ్వు మా బావని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. అంతేకాదు, పశుపతి చేసిన తప్పులకి నేను నిన్ను అవమానించినందుకు నువ్వు నన్ను క్షమించు బావా. అచ్చా బావా, నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి బావా? అంతా ఆ పశుపతి గాడి వల్ల జరిగింది. ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు, అంతే చాలు. ఎదుగో భాస్కర్, మళ్ళీ నువ్వు ఇంతకు ముందు మాట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడావు కదా. నన్ను అవమానించి అనుమానించావు కదా. నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నీలంబరి, నా పెళ్ళాన్ని నిప్పు లాంటిది. నిప్పుకి చెదలు పట్టవన్నమాట ఎంత నిజమో, నా నీలంబరి తప్పు చేయదన్నమాట కూడా అంతే నిజం. కాదని నేను ఒక్క మాటన్నా, నేను మనిషినే కాదు పశువుని. ఎన్నో కదా బావా, మా అన్ని ఎంత మాట అన్నాడో. ఇప్పటికైనా నిజం తెలుసుకో బావా. నాకంతా అర్థమైంది చిట్టమ్మ. మీ అన్నయ్య గనక ఇదే మాట మీద నిలబడితే జీవితంలో ఇంకా ఆయన జోలికి వెళ్ళను. కానీ మళ్ళీ మా అక్కని అవమానించాడు, ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను మాత్రం బాధ్యుని కాను. బావా, నేను చెప్తున్నాను, ఇంకో పారి మా అన్నయ్య వదిన్ని అనుమానించడు, అవమానించడు. నా మాట నమ్ము. అలాగే చిట్టమ్మ. మా అక్కకున్న ఏకైక తమ్ముడిని, మా అక్కనంటే నన్నన్నట్టే. అందుకే తమ్ముడుగా రియాక్ట్ అయ్యాను. బావ తన తప్పు తెలుసుకొని మారిపోయాడు కాబట్టి బామర్దిగా క్షమిస్తున్నాను. బావా, ఇక నుంచి నువ్వు మా అక్క హ్యాపీగా ఉండండి, నాకంతే చాలు. అట్టాగే బా, నీకు మాటిస్తున్నాను. నా పెళ్ళని నా పాలిట దేవత, అంతే. అమ్మయ్యా, బావ బామర్దులిద్దరూ కలిసిపోయారు. బావ బామర్దులే కాదు, మా చిట్టమ్మ రవిచంద్రులు కూడా కలిసిపోయారు. అవునదనా, ఇదిగో ఇదంతా ఈ స్వామి వల్లే. తలనీళ్ళిచ్చే సమయం అవుతుంది, వెళ్దామా? అలాగే చిట్టమ్మ, వెళ్దాం. పదనిలే మరి. నమస్కారం గురుగారు. నమస్కారం జమీందార్ గారు. ఏమిటి స్వామివారి దర్శనం చేసుకోకుండా ఇలా వచ్చారు? అంటే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి జమీందార్ గారు. 18 ఏళ్ల క్రితమే మా వారసురాళ్ళు మాకు దూరమైన విషయం మీకు తెలుసు కదా. ఇప్పటికి కూడా వాళ్ళు దొరకలేదు. ఒక్కసారి మీ యోగ శక్తితో, మీ మంత్రశక్తితో వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కలుస్తారో
మీరు చెప్తానన్న ఆశతో వచ్చామండి. దయచేసి మా వారసుల్ని మేమెప్పుడు కలుస్తామో చెప్పండి. సదా మీకు రుణపడి ఉంటాం. అవును గురువుగారు, మా బిడ్డలు మాకు దూరమై ఇప్పటికి 18 ఏళ్లు దాటింది. అయినా ఆ దేవుడు కరుణించలేదు, మా వారసులతో మమ్మల్ని కలపలేదు. ఆ స్వామివారికి పరమభక్తులైన మీ ద్వారా మా వారసురాళ్లు మాకు దగ్గరవుతారన్న ఆశతో వచ్చాం. దయచేసి మా వారసుల్ని కలిసే దారి చూపించండి గురువుగారు. ఓం నమో నారాయణాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఈ గంట కొట్టే సాహసం ఎందుకు చేశావు? వాళ్ళ నాన్న కోసం చేసింది స్వామి. కన్న తండ్రి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నావంటే ఆ తండ్రి మీద నీకెంత ప్రేముందో నాకు అర్థమవుతుంది. ఆ పరమేశ్వరుడు నీ కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు. నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందమ్మా. నాకు కూడా నేను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది. మీరు మాకు అబద్ధం ఎందుకు చెప్పారు? మేం మీకు అబద్ధం చెప్పడం ఏంటి గురుగారు? మీరు నిజంగానే అబద్ధం చెప్పారు. ఇప్పటికే మీరు మీ ఇద్దరు బిడ్డల్ని కలిశారు, అయినా కూడా కలవలేదని నాకు అబద్ధం చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు గురువుగారు? మేము మా వారసురాళ్ళని కలవడమేంటి? అవునాయన, మీ జాతకం రీత్యా, మీ పుణ్య ఫలాల రీత్యా ఈపాటికే మీరు మీ వారసులను కలిసుండాలి. కాకపోతే కర్మఫలం మాయలా అడ్డుపడి మీ వారసులను మీరు గుర్తించలేని పరిస్థితి కల్పిస్తుంది. నిజమా గురువుగారు? మా వారసురాళ్ళని మేం కలిసామా? ఎవరు గురువుగారు మా వారసురాళ్ళెవరు? ఎవరో ఆ దైవానికి మాత్రమే తెలుసమ్మా. కాకపోతే మీ నుంచి వేరైన మీ వారసుల భౌతిక శరీరాన్ని ఇప్పటికే మీరు కలిశారు. కాకపోతే వాళ్ళను గుర్తించడంలోనే లోపం జరిగింది. చెప్పండి గురుగారు, వాళ్ళని మేము గుర్తించాలంటే, వాళ్ళని మేము తిరిగి కలవాలంటే మేమేం చేయాలి? చెప్పండి గురుగారు.